హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ చేపల కూర మొత్తం టోటల్గా అన్నీ కలిపి పెట్టడం అనేది ఇది నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ చేపల పేరు కారలట. నేనేమో వరిపిండి కొడియాలని చెప్పి అనుకొని కొన్నాను, కానీ బాగానే ఇచ్చాడండి, వాళ్ళలోంచి పట్టి ఇచ్చాడు. అయితే ఫోన్లే పేదరకం కదా, ఏదో డబ్బులు అడుగుతున్నాడని చెప్పి కొన్నాను, బాగానే ఉన్నాయి. అయితే దీన్ని ఎలా కాదని మొత్తం టోటల్గా ఏం చేశానంటే ఇవన్నీ క్లీన్ చేసుకొని చేపలు, మరి చిన్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయలు, కొద్ది కారం, కొద్ది పసుపు, తగినంత ఉప్పు, ఆయిల్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి కలిపి పెట్టానండి. వేసిన తర్వాత చింతకాయ ఉన్నారు కదా, ఆ చింతకాయని బాగా ఉడకబెడతాను అనమాట. ఉడకబెట్టి ఆ యొక్క ఉడకబెట్టిన నీరుని అంతటిని కూడా తీసి దాంట్లోని వేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఉడకబెడుతున్నాను. చల్లగా అయిన తర్వాత బాగా ఇచ్చేసాను. అయితే ఈ చింతకాయ పులుపు అనేది నాకు పెద్దగా నచ్చలేదండి. పులుపు అన్నారు కానీ ఏమీ నచ్చలేదు. కూర ఉడుకుతుంది, టేస్ట్ చేస్తున్నాను కానీ నాకేం పెద్ద టేస్ట్ అనిపించట్లేదు, పులుపు లేదు. చేపల కూరకి అనేది పులుపు తగలాల. అయితే వెంటనే ఏం చేశానంటే మామూలు చింతపండు తీసి కొద్దిగా బాగా కలిపేసి అందులోని వేసానండి ఆ జ్యూస్. ఇప్పుడు టేస్ట్ కానీ ఒరిజినల్గా టేస్ట్ వచ్చింది. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు చెదగొట్టి వేసాను అనమాట, ఎందుకంటే కొంచెం నీసు వాసన అది ఉండకూడదని. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.